గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఇంటర్ సిఈసి ఎంఈసి స్టూడెంట్స్ కి సంబంధించి కామర్స్ లోని సబ్సిడీ బుక్స్ గురించి ఈ రోజు టాపిక్ అండి. సాధారణంగా సబ్సిడీ బుక్స్ అనేవి మనం చాలా సింపుల్ కాంటెక్స్ట్ లో మనం ప్రిపేర్ చేయొచ్చు. అందులో మెయిన్ గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అయితే కనుక పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, ఈ 4 అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చాలా సింపుల్ గా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓన్లీ టిప్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇది కూడా మనకి ఎవరైతే 50 బిలో వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా యూటిలైజ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి బోర్డు అప్లోడ్ చేయండి. ఇక్కడ చూస్తే కనుక మనకి పర్చేస్ రిటర్న్స్ బుక్ అండి. ఓకే, ఇక్కడ పర్చేస్ బుక్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ జాన్ అని చెప్పేసి ఇచ్చారు. సో పర్చేస్ బుక్ కి సంబంధించినంత వరకు జాన్ అనే పేరు రాసి మనం అమౌంట్ అయితే వేసామండి. ఓకేనా, ఇది ప్రొఫార్మా పర్చేస్ బుక్ కి నేమ్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబరు, ఎల్ఎఫ్, అమౌంట్. సో జాన్ అని చెప్పేసి నేమ్ అయితే రాసాం. పర్చేస్ బుక్ లో ఓన్లీ నేమ్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదైనా వస్తే, క్యాష్ అనే పేరు వస్తే రికార్డ్ చేయకూడదు. అలాగే ఏదైనా స్పెసిఫిక్ గా పర్చేస్ చేశాము అని ఫర్నిచర్, బిల్డింగ్, ల్యాండ్ అనేది స్పెసిఫిక్ గా చెప్తే మాత్రం దాన్ని కూడా మనం రికార్డ్ చేయకూడదు. ఓకేనా, క్యాష్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయకూడదు. అలాగే స్పెసిఫిక్ గా చెప్తే పర్చేస్ చేశాను, ఫర్నిచర్ గానీ, బిల్డింగ్స్ గానీ, ఏదైనా ఒక అసెట్ గానీ, ఏదైనా మనకి ఖచ్చితంగా ఏదైనా కొన్నాను అని కనుక చెప్తే కనుక అటువంటి వాటిని రికార్డ్ చేయకూడదు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే కనుక జాన్ నేమ్ రాస్తాము. నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ నేమ్ కూడా రాసాము. నెక్స్ట్ వన్ గూడ్స్ బ్రాట్ ఫర్ క్యాష్ అనే వర్డ్ అని విషయంగా పర్చేస్ బుక్ లో రికార్డ్ చేయకూడదు, ఇగ్నోర్ చేసేయాలి. నెక్స్ట్ రిటర్న్ గూడ్స్ టు, ఇక్కడ స్టూడెంట్స్ వచ్చే కన్ఫ్యూజ్ ఏంటంటే రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ కి సంబంధించినంత వరకు కూడా మనం పర్చేస్ రిటర్న్స్ బుక్ లో రికార్డ్ చేస్తాం. అయితే అది కొన్ని సంవత్సరాలు అది పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అనే వర్డ్ మనకు తెలియదు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక టు అనే వర్డ్ వస్తే కనుక అది పర్చేస్ రిటర్న్స్, అది ఫ్రమ్ అని కానీ పర్చేస్ అని కానీ వస్తే కనుక సేల్స్ రిటర్న్స్ అవుతుంది. ఓకేనమ్మా, సాధారణంగా టు అనే వర్డ్ వస్తే పర్చేస్ రిటర్న్స్, అదే మనకి ఫ్రమ్ గానీ ఈరియన్ కానీ వర్డ్స్ వస్తే కనుక సాధారణంగా అది సేల్స్ రిటర్న్స్ అవుతుంది. ఈ సమయంలో మనకి పర్చేస్ రిటర్న్స్ మాత్రమే ప్రిపేర్ చేయమన్నారు. సో పర్చేస్ రిటర్న్స్ లో 2 వచ్చింది కాబట్టి రిటర్న్స్ 2, ఈ 2 వర్డ్స్ వచ్చాయి కాబట్టి జాన్ నేమ్ రికార్డ్ చేశారు. నెక్స్ట్ వన్ పర్చేస్ ఫర్నిచర్ స్పెసిఫిక్ గా చెప్పాడు కాబట్టి అది నోట్ చేయకూడదు. నెక్స్ట్ రిటర్న్స్ 2 వచ్చింది కాబట్టి పర్చేస్ రిటర్న్స్ లో రికార్డ్ చేస్తారు. బ్రాట్ అన్నా పర్చేజ్ అన్నా ఒకటేనండి. సో నవ్య అనే పేరు వచ్చింది కాబట్టి బ్రాట్ అన్నా పర్చేజ్ అన్నా ఒకటే కాబట్టి పర్చేజ్ బుక్ లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ రిటర్న్ అన్నాడు, రిటర్న్ అని కానీ ఫ్రమ్ అని కానీ వస్తే సేల్స్ రిటర్న్, సో దాన్ని మనం రికార్డ్ చేయకూడదు. ఓకేనా, సో వీటిని రికార్డ్ చేసి టోటల్ చేసేసి అమౌంట్ ని దీన్ని కూడా టోటల్ చేసి అమౌంట్. ఓకేనా, థ్యాంక్ యూ.